అందరికీ నమస్కారం. ఇది నా ఫేస్బుక్లో మార్నింగ్ పెట్టిన పోస్ట్. ఇప్పటికి నిన్న నైట్ చెప్పాను కదా, ఇప్పటికి నాకు అనిపిస్తుంది ఎందుకు మన దగ్గర ఉన్నటువంటి ప్రజలు పిల్లల నుంచే పెద్దల వరకు ఒక పొలిటీషియన్ గురించో, ఒక రాజకీయ ఏమంటారు ఒక సినీ సెలబ్రిటీ గురించో, సీరియల్స్లో నటించే వాళ్ళ గురించో, షార్ట్ ఫిల్మ్స్లో చేసే వాళ్ళ గురించో, రీల్స్ చేసే వాళ్ళ గురించో, క్రికెటర్ల గురించో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను 10 మందికి తెలిసినోడరా అంటే, అతను ఎక్కడికన్నా వస్తున్నాడంటే ఎందుకు ఎగబడతారు చెప్పండి? ఎందుకు మీరు అసలు ఎగబడతారు? నిన్న విజయ్కి సంబంధించిన సభ ఏదైతే ఉందో అది పక్కా ప్లాన్డ్గా పెట్టినటువంటి సభ. దేనికోసం? జనాన్ని చంపటం కోసం. నేను రాత్రే చెప్పాను, నరబలి అన్న. ఇప్పుడు మార్నింగ్కి ఆనంద్ అనే ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ ఒకటి కనపడింది. సెప్టెంబర్ 13 ఉదయం 11:40 అప్పుడు పెట్టాడు. ఆనంద్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, ఈ 2026 లోపు ఒక భయంకరమైనటువంటి తొక్కిసలాట జరిగింది ఈ రాజకీయ సభలకు సంబంధించి. ఆ రాజకీయ సభ పెట్టేది ఎవడు? విజయ్ పెడతాడు అని ఆ విజయ్ని ఘోరాతీవ్రంగా తిడుతూ, వాడు డిఎంకే పార్టీ కన్నా 10 ప్రమాదకరమైన వాడు, వాడికి పేరు రావటం కోసం, వాడి పబ్లిసిటీ కోసం, వాడు పొలిటికల్గా లబ్ధి పొందటం కోసం ఏదైనా చేస్తాడు, ఎంతమందిని చంపుతాడు, కనీసం ఒక సభలో 50 మంది చనిపోతారు చూడండి అని చెప్పేసి పెట్టాడు. ఎప్పుడు? సెప్టెంబర్ 13. నిన్న సెప్టెంబర్ 27. మధ్యలో ఎంత అండి? అదొక 7, ఇదొక 7, 14 రోజులు. అంటే 2 వారాల క్రితం అతను ఆల్రెడీ చెప్పేశాడు. ఎందుకు అన్నప్పుడు నేను కూడా కొన్ని గెస్ చేసి చెప్తా. ఏదైనా మర్డర్లు జరిగినప్పుడు, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది అయ్యుండొచ్చు, ఇది అయ్యుండొచ్చు. బట్ ఇదేంటండి అసలు ఇంత దారుణంగానా? నేను అన్నది నిజమా కాదా? నరబలే కాదా? డిఎంకే పార్టీ అండ్ టీవీకి తమిళగా పెట్టిన కజగం, వీళ్ళిద్దరు కూడా కలగలిపి నా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఏంటి? జాతీయ పార్టీల సైడు తమిళంలో ఉన్నటువంటి ప్రజలు వెళ్ళకూడదు, వాళ్ళ ఆలోచనలన్నీ అయితే టీవీకి చుట్టూ తిరగాలి లేదా డిఎంకే చుట్టూ తిరగాలి. అన్నా డిఎంకేలో జయలలిత లేదు కదా, ఇప్పుడు ఆ పార్టీలో కీలకమైన లేరు కదా, ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది కదా, సో అటు సైడ్ జనాలు పోకూడదు. బీజేపీకి సంబంధించేసి అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి పాయిస్ కూడా ఎవరూ చూడొద్దు. సో అన్నామలై అతని సైడ్ కూడా ఎవరూ చూడొద్దు. అంతా కూడా అయితే డిఎంకే సైడ్ చూడాలి, లేదన్నప్పుడు విజయ్ పార్టీ సైడ్ చూడాలి. విజయ్ చాలా క్లియర్గా చెప్పింది ఏంటి? క్రైస్తవ రాజ్యం కావాలన్నట్టుగా అతను చెప్పాడు, ముస్లింలు రాజ్యం రావాలన్నట్టుగా స్టాలిన్ చెప్పాడు. వీళ్ళిద్దరు కూడా ఒక మతానికి సంబంధించిన స్టాండ్ వాళ్ళు తీసేసుకుని ఉన్నారు. అవునన్నా కదని డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా క్రైస్తవులు ఉంటారు. నేను మతం జోలికి రాను అని చెప్పేసి నిన్నే చెప్పే కాబట్టి ఇప్పుడు ఏం రాను. బట్ ఏమంటానంటే, అక్కడ మతం సంబంధించి బీజేపీ వాళ్ళు ఎంత ఇది చేసినా హిందువులు ఏం చేస్తున్నారు? వాళ్ళు వ్యక్తులను చూసి అటు సైడే వెళ్తున్నారు. వాళ్ళు విజయ్ పార్టీ, స్టాలిన్ పార్టీ ఇదే ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఈ విజయ్ ఒక మతం స్టాండ్ తీసుకున్నా, స్టాలిన్ ఒక మతం స్టాండ్ తీసుకున్నా, యాంటీ హిందూగా ఉన్నా, యాంటీ బీజేపీగా ఉన్నా, ఆటోమేటిక్గా బీజేపీ మీద ఉన్న కోపంతో వచ్చేసి దేశం మీద లేనిపోయిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా, తమిళనాడులో ఉన్నటువంటి అమాయకులు మాత్రం అయితే విజయ్ లేదా డిఎంకే అన్నట్టుగా ఉంటారు అన్నట్టుగా నిన్న జరిగింది. ఈ వీడియో ఇచ్చే సమయానికి విజయ్ని అరెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. విజయ్ని కనుక అరెస్ట్ చేశారనుకో అది విజయ్కే మెయిల్ అయింది, సింపతి వచ్చింది. డిఎంకే ఒకవేళ విజయ్ని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి కూడా మెయిల్ జరిగింది. ఎందుకు? న్యూట్రల్గా ఉండేవాళ్ళు డిఎంకే సైడ్ మారిపోతారు. ఏ రకంగా? వాడిని వదలలేదురా, 39 మంది మరణించడానికి కారణమయ్యాడు అని చెప్పేసి. 39 మందిలో 10 మంది పిల్లలండి. పిల్లలు అసలు ఎందుకు వెళ్తారండి పొలిటికల్ సభకు? నాకు అర్థం కాదు. వాళ్ళ అమ్మ బాబు తీసుకెళ్ళాలనుకుంది, ఎందుకు తీసుకెళ్తారు? మన పుష్ప 2 సినిమా అప్పుడు కూడా ఆ పసిబిడ్డలను తీసుకుని సినిమాకి అసలు ఎట్టొచ్చారండి ప్రీమియర్స్కి వాళ్ళ అమ్మ నాన్నలు? ఆ రోజు ఇదే కదా మాట్లాడుకున్నాం, ఇది తప్పుందని. నిన్న వచ్చిన వారు, చనిపోయిన వారు 5 పసిపిల్లలు, 5 వచ్చేసి ఆడపిల్లలు పసిపిల్లలు, 5 అబ్బాయిలు ఉన్నారండి పిల్లలు. 10 మంది వీళ్ళు, 16 మంది ఆడవాళ్ళు, 13 మంది మగవాళ్ళు. ఇక్కడ మరలని విజయ్ ఏమంటాడు? ఇది డిఎంకే కుట్రా అంటాడు. ఏ రకంగా? సభ జరిగిన తర్వాత స్టార్ట్ అవుతున్న మూమెంట్లో అంబులెన్స్ వచ్చిందట అటు సైడ్ నుంచి. ఏది? ఈ కరూరు ఊరిలో వీళ్ళు పెట్టిన సభ ఎక్కడైతే ఉందో అంబులెన్స్ వచ్చిందట. అంబులెన్స్ వచ్చినప్పుడు దారేద్దాం అని చెప్పేసి తొక్కిస్తాడు జరిగిందని చెప్పేసి ఒకళ్ళు అంటారు. తర్వాత అది డిఎంకే పట్టి కుట్రాయండి. ఈలోపు విజయ్ దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోవాలని చెప్పేసి కొంతమంది ముందుకు వచ్చారు. అప్పుడు ఒకరి మీద ఒకరు తోసుకున్నారు, వీళ్ళు బారికేట్లు పడ్డాయి, అలా చనిపోయారని కొంతమంది అంటారు. ముందు తోపులాట
తొక్కిసలాట, ఆ తర్వాత మారణ హోమం అన్నట్టు అయిపోయింది. తర్వాత టీవీకే పట్టు విజయవాడలో ఏమంటారు, మేము అడిగింది 30,000 మందికి పైగా వస్తారు, పెద్ద స్థలంగా మేము అడిగాము, బట్ ఇరుకైనటువంటి చిన్న రోడ్డు ఇచ్చారన్నారు. ఇరుకైన రోడ్డు కదా. మరి ఈ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆ సభ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్ జాగ్రత్త చూసుకోవాలి కదా. మరల పోలీసుల మీద తోశారు. డిఎంకే పార్టీ ఏం చెప్తుంది ఇక్కడ, ఐజీలు, డిఐజీలు, ఎస్పీలు, సిఏలు, ఎస్ఐలు 1000 మందికి పైగా సెక్యూరిటీ ఉంది, కుప్పల జనాలు వస్తే ఒకరి మీద ఒకరు చూసుకుంటే మీకు మేమేం చేయాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో పోలీసులు ఫెయిల్యూర్ లేదంటే ఇక్కడ లేదన్నట్టుగా ఉంది, కానీ ఉందంటే ఉంది అన్నట్టుగా ఉంది. ఈ వీడియోని మెయిన్ కన్వే చేయదలుచుకున్నది, ఇప్పటికైనా సరే దండం పెడుతున్నాను రా, పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎందుకురా గొర్రెల మందలాగా పోతారు. వాడు బిగ్ బాస్లో చేసేవాడు కానీ వాడైనా గొర్రెల మంద, సీరియస్లో రోజు నటిస్తున్నారు, ఓపెనింగ్ వస్తున్నాడు గొర్రెల మంద, సినిమా వాళ్ళు గొర్రెల మంద, పొలిటీషియన్స్ గొర్రెల మంద, మతాలకు గొర్రెల మంద. ఎందుకురా గొర్రెల మందలాగా ఆ రకంగా వెళ్తారు అసలు నాకు అర్థం కాదు. ఒకప్పుడు అంటే స్మార్ట్ ఫోన్లు లేవు, లైవ్ స్ట్రీమింగ్లు లేవు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, లైవ్ స్ట్రీమింగ్లు ఉన్నాయి. ఏం పీకుతారు ఇంకా అక్కడికి వెళ్ళి మీరు? ఇంకెంతమంది చావాలి? మీ శవాల మీద రాజకీయంగా ఎదుగుతారు, మీ శవాల మీద వాళ్ళ పబ్లిసిటీ వచ్చేది, మీ శవాల నరబలిచ్చేసి వాళ్ళు దిశ తీయించుకుంటున్నారు దరిద్రులారా. ఇంకెన్ని వెళ్ళరా ఈ రకంగా? అసలు చాలా అంటే చాలా బాధేస్తుందండి, కోపం వస్తుంది నాకు. నేను మరలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, డిఎంకే పార్టీ ఏమో మేము అన్ని ఫెసిలిటీస్ కల్పించామంటారు, విజయ్ పార్టీ వాళ్ళేమో కావాలని కుట్రపూరితంగా మాకు తక్కువ స్థలం ఇచ్చే సెక్యూరిటీ సరిగా లేకుండా ఇదంతా చేసి మధ్యలో అంబులెన్స్ పంపించి ఇదంతా చేస్తారని వాళ్ళు అంటారు. ఓవరాల్గా నేను మరలా చెప్తున్నా, ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్, టీవీకే పార్టీ డిఎంకే పార్టీ ఇద్దరు కలగలిపి ఆ సభ జరుగుతున్న ప్రాంతంలో చనిపోవడం జరగాలి. తొక్కిసలాడం ఒకరు చనిపోయినా ఓకే. ఎందుకు? అటెన్షన్ మొత్తం జనాలది తమిళ వెట్రి కజగం విజయ్ పార్టీ సైడ్ ఉండాలి, డిఎంకే పార్టీ సైడ్ ఉండాలి. డిఎంకే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉంది కదా, దెన్ ఆ పొత్తులో కాంగ్రెస్ వాళ్ళు విజయ్ పార్టీ సైడ్ చూస్తున్నట్టుగా తెలిసింది వాళ్ళకి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విజయ్ పార్టీ సైడ్ వెళ్ళాలంటే కాంగ్రెస్ వాళ్ళు భయపడతారు, సో డిఎంకే పార్టీతోనే ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీని గ్రిప్లో పెట్టుకోవాలి అన్నా డిఎంకే పార్టీకి ఇప్పుడు ఏం కావాలి, విజయ్ పార్టీ సైడ్ తప్పు కనపడాలి. అండ్ విజయ్ పార్టీ సైడ్ జనాలు వెళ్లకుండా ఉండాలన్నా ఆ పార్టీ సైడ్ తప్పు కనపడాలి. ఇది డిఎంకే స్కెచ్. తర్వాత వీళ్ళ స్కెచ్ ఏంటి, విజయ్ పార్టీ వాళ్ళ స్కెచ్, జనాలు ఎట్టి పనిలో కూడా ఈ బీజేపీ సైడ్ చూడొద్దు, అన్నాడీఎంకే సైడ్ వెళ్ళొద్దు, అయితే మన పార్టీ అన్నట్టు ఉండాలా లేదా మీ పార్టీ అన్నట్టు ఉండాలని చెప్పేసి వీళ్ళిద్దరు గూడు పటాని వీళ్ళిద్దరు స్కెచ్ చేసుకొని ఈ రకంగా నిన్న సభ జరిపారు. ఆ సభలో వచ్చేసి వైఫల్యం, రావాల్సిన టైంకి రాకపోగా, సభ పర్మిషన్ తీసుకుంది డే టైము, వచ్చింది వచ్చేసి నైట్ టైము, వచ్చి రాగానే కుప్పలు జనాలు జాంబీలాగా మీద పడిపోయినారు. సో ప్యూర్లీ మానవ తప్పిదం, ప్యూర్లీ పొలిటికల్ స్కెచ్, ప్యూర్లీ గొర్రెల మందలాగా జనాలు వెళ్ళటం, అన్నీ కలగలిపి నిన్న జరిగింది అయితే దారుణ నరబలే, హత్యలే. ఈ హత్యల వెనక ఉన్నది టీవీకే పార్టీ అండ్ డిఎంకే పార్టీ. ఇమీడియట్గా జగదీశన్ అని చెప్పేసి ఒక రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిటీ కూడా వేసింది డిఎంకే పార్టీ. ఆబ్వియస్లీ అధికార పార్టీ ఒక కమిటీ వేసినట్టు వాళ్ళ ఫేవర్గా రిపోర్ట్ కూడా ఉంటుంది. అంతిమంగా నేను మరలా చెప్తాను కదా, తమిళనాడు ప్రజలని ఓటర్ని పిచ్చోలను చేస్తూ డిఎంకే అండ్ టీవీకే రెండు పార్టీలు కలిపి ఆడినటువంటి ఒక మారణ హోమం నిన్న జరిగింది. అయితే అవునా కాదా మీ గుండెల మీద చేసుకుని మీరే చెప్పండి. ఇదన్నీ ముందే ఊహించే ఈ ఆనంద్ అనబడే వ్యక్తి ముందుగానే చెప్పాడు, ఘోరమైన తొక్కిసలాట జరిగింది, ఘోరంగా 50 మంది చనిపోతారని. ఇప్పటికీ ఆసుపత్రిలో జనాలు ఉన్నారు, మరణించిన వారికి 10 లక్షల ఎక్స్ట్రేషియా, ఆసుపత్రిలో క్షతగాత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, తీవ్ర గాయాలతున్నటువంటి వాళ్ళకి ₹1,00,000 అని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు స్టాలిన్ పార్టీ. బట్ విజయ్ మాత్రం నా గుండె వక్కలైపోయింది, గుండె పగిలిపోయింది, గుండె ఛిద్రం అయిపోయింది అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నాడు. నేను మరలా చెప్తున్నా, విజయ్కి నాయకుడు ఉండాల్సిన లక్షణాలు లేవు, డిసిప్లిన్ లేదు. ఆల్రెడీ మధురైలో మొన్న పెట్టిన సభలో వచ్చేసి సభ ఏర్పాటు చేస్తున్న ఒక అతను చనిపోయాడు, ఆ మధ్యలో తొక్కిసలాట జరిగింది, లక్కీలు ఎవరు చనిపోయారు. ఇప్పుడు ఘోరమైన తొక్కిసలాట, 39 మందికి పైగా చనిపోయారు, ఇంకా పెరుగుతారని అంటున్నారు. పెరగకూడదు, త్వరగా వాళ్ళు కోలుకొని బయటికి రావాలి. మొత్తం వీడియో మొత్తం మీద మీరు అబ్జర్వ్ చేయండి. మరలా చెప్తున్నా, మన దగ్గర కూడా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఆ కామెంట్స్ నాకు విరక్తి వచ్చి నేను కామెంట్స్ ఆఫ్ చేస్తాను కొద్ది రోజుల పాటు. ఎందుకంటే ఏది అనిపిస్తుంది కామెంట్లు పెట్టేస్తున్నారు. ఎవరురా వీళ్ళంతా అంటే ఈ విజయ్ సభకి ఉన్నటువంటి పిల్ల బ్యాచ్, పిచ్చ బ్యాచ్ ఉన్నారే అటువంటి వాళ్ళే వీళ్ళు కూడా. ఒక పొలిటీషియన్ ఏమనొద్దు, ఒక నిజం చెప్పొద్దు, ఒక సెలబ్రిటీని ఏమనొద్దు, ఇలా చెప్పుకుంటూ పోతే బానిసలాగా బతికేస్తున్నారా చాలామంది. మారండి ఎక్కడైనా.